నమస్తే. కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అథర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, మీరు మాకున్న ప్రతి సమస్యలకి కూడా కేవలం వేద మంత్రాన్ని తెలియజేస్తూ తాళపత్ర గ్రంథాల నుండి చెప్తూ వస్తున్నారు గురుగారు. ఇప్పుడు అందులో భాగంగా నేను అడగపోయే ప్రశ్న వచ్చేసి, ఇది వినటానికి సింపుల్గానే అనిపించవచ్చు కానీ చాలా మందికి అసలు కావాల్సిందే అదే ధనప్రాప్తి గురుగారు. డబ్బు కోసమే, డబ్బు లేకనే చాలా బంధాలు పోతున్నాయి. ఆ బంధాలని నిలబెట్టుకోవాలన్నా, లేకపోతే మనకున్న కోరికలు తీర్చుకోవాలన్నా, మనం ఒక ఉన్నత స్థాయిలో బ్రతకాలన్నా కూడా ఆ ధనమే మూలమవుతుంది. అలాంటి ధన ప్రాప్తి కోసం మీరు ఏదైనా మంత్రాన్ని తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అమ్మ. మొట్టమొదటిగా మన గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు అందరికీ కూడా ధనాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఆయన్ని తలుచుకుందాం. మాలా కమండలు రథ కరపద్మయుగ్మే మధ్యస్థ పాణియుగలే ఢమరుత్రిశూలే యస్య ఊర్ధ్వ కరహోహో శుభశంక చక్రే వందే తమత్రి వరదం భుజషట్టుకయుక్తం. ఇది గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ధ్యాన శ్లోకం. మనము ధనమూలం ఇదం జగత్ అన్నారు. అంటే డబ్బు లేకపోతే ఈ ప్రపంచం ఏది నడవదు. అందుకే దీన్ని క్రియాశక్తి అన్నారు. లక్ష్మీదేవి క్రియాశక్తి, విష్ణుమూర్తి క్రియాశక్తి. క్రియాశక్తి అంటే పని జరగాలంటే మనీ ఇవ్వాలి. కరెన్సీ అన్నారు. కరెన్సీ అంటే డబ్బులు ఒకళ్ళ చేతిలో నుంచి ఒకటి కరెంట్ ఫ్లో అవుతుంటేనే దాన్ని కరెన్సీ అన్నారు. అంతేగాని ఉన్న డబ్బులని బీరువాల్లో కట్టల కింద కట్టేసి దాచేస్తే వేస్ట్. అందువల్లనే మొదటి 100 రూపాయలు సంపాదించడమే కష్టం. మనీ బెగెట్స్ మనీ అన్నారు. ఒక 100 సంపాదించిన తర్వాత ఆ 100కు వడ్డీ వస్తుంది మనకి. దాని నుంచి డబ్బు పుట్టేస్తుంది, పిల్లల్ని పెడుతుంది అది. కాబట్టి కోడిగుడ్డు పిల్లల్ని పెట్టినట్టు. కాబట్టి ధనమేరా అన్నిటికీ మూలము. ఆ ధనము విలువ తెలుసుకున్నట్టే మానవ ధర్మం అని ఎస్వి రంగారావు గారి చేత పాత పాటలు పాడిచ్చారు. అందువలన ఈ ధనం రావాలి అంటే ఇదిగో మన యొక్క తాళపత్ర గ్రంథం శ్రీ గురుతంత్రం. ఈ గురుతంత్రంలో మనకి ఈ యొక్క తాళపత్ర గ్రంథం నుంచి మన భక్తుల కోసం, మన ఫాలోయర్స్ కోసం, మన సబ్స్క్రైబర్ల కోసం, మనల్ని నమ్మే వాళ్ళ కోసం, వాళ్ళకి మనం ఫ్రీగా వేద శాస్త్రహితంగా అంటే వేదమంత్రాలే ఇస్తున్నాం. నో మటన్, నో చికెన్ ఇలాంటివన్నీ కూడా పెట్టకూడదు. అశాస్త్రీయం చెప్పం మనం. మందులు పెట్టడాలు ఇలాంటివి ఏం ఉండకూడదు. కేవలం శాకాహార నైవేద్యం పెట్టాలి. గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారిని నమ్మకంతో చదువుకోవాలి. ఆ మంత్రం ఇస్తున్నాం మనము. శివే క్రుద్ధే గురుస్త్రాత గురౌ క్రుద్ధే శివో నహి తస్మాత్ సర్వ ప్రయత్నేన శ్రీ గురుం శరణం వ్రజేత్. ఇది మంత్రం. మళ్ళీ చెప్తున్నాను. శివే క్రుద్ధే గురుస్త్రాత గురౌ క్రుద్ధే శివో నహి తస్మాత్ సర్వ ప్రయత్నేన శ్రీ గురుం శరణం వ్రజేత్. ఈ మంత్రాన్ని ఎవరైతే 41 రోజుల పాటు 108 సార్లు చొప్పున ప్రతిరోజు జపం చేస్తారు, అలాగే చిన్న మేడి చెట్టును తెచ్చుకొని చిన్న కుండీలోనో లేకపోతే ఇంట్లోనో వేసుకొని, అత్తి చెట్టు అంటాం దాన్ని కొన్ని ఏరియాల్లో, మేడిపండు చూడు మేలిమయ్యుండు పొట్ట విప్పి చూడ పురుగులుండు. మేడిపండు రౌండ్గా ఉంటుంది, దాన్ని అది పగలగొడితే బుడ్డ చెట్టు అని అంటాం. బుడ్డ చెట్టుకి మేడి చెట్టుకి తేడా తెలుసుకోవాలి వీళ్ళు. పిచ్చి చెట్లు ఉంటాయి, అది బుడ్డ చెట్టు అంటాం. కాయలు ఒకలాగే ఉంటాయి. ఇది తినొచ్చు మేడి చెట్టు, ఔదుంబర వృక్షం అంటాం దీన్ని. ఇందులో గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు, అనఘాదేవి, అలాగే 64 యోగిని గణాలు అమ్మవార్లందరూ కూడా ఉంటారు. కాబట్టి ఈ యొక్క చెట్టు చుట్టూ దానికి పూజ చేసుకుంటూ ఈ మంత్రం జపిస్తూ 108 సార్లు ప్రదక్షిణం చేయాలి. ఇందులో గురుచరిత్రలో ఒక కథనం కూడా ఉంది. ఒక కథ, ప్రతి 64 యోగిని గణాలు కూడా వచ్చి భీమా అమరజా నది సంగమంలో ఉన్నటువంటి గురుస్థానం ఉంటుంది. అక్కడే అందరూ పారాయణ చదువుతూ ఉంటారు, అందరూ పుస్తకాలు పట్టుకొని. అక్కడ ఆ స్వామివారి యొక్క మేడి చెట్టు ఉంటుంది ఆ గురుస్థానంలో. అక్కడే స్వామివారు వెలుస్తారు. అక్కడ కూర్చొని స్వామివారు ధ్యానం చేస్తుంటే, అంటే నృసింహ సరస్వతి స్వామివారు అంటే దత్తాత్రేయ స్వామివారు మన గురువుగారు ధ్యానం చేస్తుంటే 64 యోగిని గణాలు వచ్చి ఈయన తీసుకెళ్ళేవి. ఎవరికి కనబడేవి కాదు. కనబడి వెళ్లకుండా ఆ నది ఏం చేసేది, ఇలా దారిచ్చేసేది. చీలిపోయి
దారి ఇచ్చేస్తే స్వామివారు అందులోకి వెళ్ళేవారు. ఆ నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఔదుంబర వృక్షం ఉంటుంది, ఒక భవనం ఉంటుంది. అందులో కూర్చుంటే స్వామివారికి అంతా వీళ్ళు గంధం పూసి కుంకుమ వేసి పూజలు చేసి మళ్ళీ స్వామివారిని బయటికి పంపించేసేవారు, తీసుకొచ్చి చెప్పేసేవారు. ఈ విధంగా ప్రతిరోజు జరుగుతుంది. అయితే అసలు ఈ దత్తాత్రేయ స్వామి వారు కొన్ని రోజుల నుంచి గాణగాపురం ఊర్లో భిక్షకు రావట్లేదు మధ్యాహ్నం 12 గంటలకి, అసలు ఏమైపోయినా ఎక్కడ తింటున్నాడు అని ఒక సిఐడిని పెడతారు ఎవరు, ఆ గ్రామ ప్రజలు. అతను గమనిస్తే ఏం చేస్తారు, ఇలా స్వామివారు అసలు మధ్యాహ్నం వరకు కనబడేవాడు, మధ్యాహ్నంకి వచ్చేసరికి మాయమైపోయేవాడు, స్వామి కనబడట్లేదు. అయిపోయి ఇలాంటి మహాత్ముల్ని మనం వెనకాల శంకించకూడదు, మహాత్ముల్ని వాళ్ళ మీద కాపలా పెట్టకూడదు అని వచ్చేసి అతను ఏం చేశాడు, భయపడిపోయి ఆ ఊరు వాళ్ళకి చెప్పేస్తాడు. అయిపోయింది. ఈ లోపల ఆ పక్కనే ఉన్నటువంటి పొలం ఉన్నటువంటి ఒక రైతు వీళ్ళు రోజు రావడము, ఈ 64 యోగిని గణాలు ఎవరబ్బా ఆడవాళ్ళు వస్తున్నారు, పూజ చేస్తున్నారు, ఈయన తీసుకెళ్తున్నారు, అసలు ఏం జరుగుతుందో చూద్దామని వాళ్ళ వెనకాల వెళ్ళిపోతాడు. నదిలా చీలిపోవడం, దారి ఇచ్చేయడం, వాళ్ళ వెనకాల ఈయన కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి లోపల అక్కడ కూర్చోగానే అక్కడ పూజలన్నీ చేస్తారు, గంధం అన్నీ రాస్తారు, అంతా రాసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఇతను కనబడిపోతాడు. ఎవరు, దత్తాత్రేయ నరసింహ సరస్వతి స్వామి వారికి. ఎవరు నువ్వు అని అడుగుతారు. ఇలా నేను రైతునండి. భయపడిపోతాడు ఈవిడ. మిమ్మల్ని కాపలాకాయలని పెట్టారండి, నేను అలా కాదండి స్వామి, నేను రైతుని, నేను చూస్తున్నాను, మీరు వస్తే అసలు ఏం జరుగుతుందన్న ఉత్సాహంతో వచ్చానండి అంటే, ఎక్కడ ఏం చెప్పకు అని చెప్తారు గురువుగారు నరసింహ సరస్వతి స్వామి వారు. అతను ఎవరికి చెప్పకుండా వచ్చేస్తాడు. స్వామివారిని యోగిని గణాలన్నీ తీసుకొస్తాయి. ఇక్కడ ఈ మేడి చెట్టు, ఇప్పుడు మనం గురుస్థానం అని చెప్పుకునే భీమా అమరజా నది సంగమంలో ఉన్నటువంటి ఆ గుడిలో పారాయణ చేసే చోట్ల అక్కడికి వచ్చే స్వామివారు రోజు కూర్చుంటారు. ఈ విధంగా ప్రతిరోజు ఇతను చూస్తాడనమాట. ఇంక వెళ్ళడు, ఇందులోనికి వెళ్ళడు. ఈ అధ్యాయంలో ఏ అధ్యాయంలో ఉందో ఈ గురుచరిత్ర అంతా చదివి మన పాఠకులు మనకి కామెంట్ రూపంలో పెట్టాలి, ఏ అధ్యాయమో అది అని. మనం వాళ్ళకు ప్రైజ్ ఇద్దాం సరదాగా. ఎక్కువ కామెంట్స్ ఎవరైతే ఏ మంత్రానికి పెడుతున్నారో వాళ్ళకి మనం ప్రైజ్ ఇస్తాం. అలాగే ఆ యొక్క అంత ఇదిగా అతనికి యోగిని గణాలన్నీ కూడా ఆ మేడి చెట్టుకి అంత పవర్ ఉందన్నమాట. కాబట్టి ఈ మంత్రాన్ని జపించేటప్పుడు మన వాళ్ళందరూ కూడా మేడి చెట్టు దగ్గరికి తెచ్చుకొని చక్కగా ఆ మేడి చెట్టుకు పూజ చేసుకొని ఇంట్లో, పెద్దదైపోయింది అనుకోండి, పెద్ద చెట్టు అయిపోతే దొడ్లేమంటే పర్లేదు, లేకపోతే కుండీలు అయితే చిన్నది పెద్ద చెట్టు అవుతుంటే కొన్నాళ్ళు పూజ చేస్తారు, వీళ్ళ కోరిక తీరిపోతుంది. ఆ తర్వాత దీన్ని తీసుకెళ్ళి రోడ్డు మీద ఎక్కడో ఒక చోట గ్రౌండ్లో ఆ చెట్టు వేసేసి నీళ్లు పెంచి పెద్ద చేయొచ్చు. స్వామివారు ఉంటారు, ఇంట్లో కూడా వేసుకోవచ్చు, మేడు పళ్ళు కూడా తినొచ్చు కూడా. సో ఆ విధంగా ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేసి 108 సార్లు చొప్పున 41 రోజుల పాటు పారాయణ చేసి మంత్రజపాన్ని కనుక చేసి చిన్న బెల్లాన్ని నైవేద్యం పెడితే చాలు, వీళ్ళ యొక్క సమస్త దారిద్రాలన్నీ కూడా, దారిద్ర్యం శమయ స్వాహ, అన్ని దరిద్ర బాధలు పోతాయి, ధనప్రాప్తి కలుగుతుంది, కుబేర్లు అయిపోతారు. నేను దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నియమాలు చెప్పరా గురుగారు? నియమాలు కూడా చెప్తాను. నియమాలు ఏమిటంటే, వీళ్ళు ప్రతిరోజు స్నానం చేయడము, ఏకభుక్తం, ఒంటి పూట భోజనం చేయాలి, తర్వాత ఎంతసేపు గురుచరిత్ర పారాయణ చదువుకోవాలా, లేదా ఈ మంత్రజపం చేసుకోవాలా, కుదిరినప్పుడు గురుచరిత్ర పారాయణ చేసుకుంటారు. అలాగే నేల మీద పడుకోవాలా, భార్యాభర్తలు ఇద్దరు దూరంగా పడుకోవడము, బ్రహ్మచర్యం పాటించడము, ఇవన్నీ చేయాలా. శాకాహార భోజనమే, మాంసాహారాలు పెడితే రివర్స్ అయిపోతాయి. అసలు దేవుడి పూజలకి ఏది కూడా మాంసాహారాలు పెట్టకూడదు. ఇకపోతే మరి ఏమండి ఎవరైనా అయ్యారా అండి అని డౌట్ ఉంటుంది కదా, అవును, వాళ్ళకి నేను ఇస్తున్నాను ఎగ్జాంపుల్. గాణగాపురం దత్తాత్రేయ స్వామి గుడిలో ఉన్న ప్రతి పూజారికి వెళ్ళి అడగండి, వీళ్ళని. వాళ్ళకు 2 పూజారులకి పెట్రోల్ బంకులను ఇచ్చాడు దత్తాత్రేయ స్వామి. గుల్బర్గాలో పెట్రోల్ బంకులు నడుపుతున్నారు వాళ్ళు. బెంగళూరులో విల్లాలు ఉన్నాయి, వాళ్ళకి పొలాలు ఉన్నాయి. ఏ పూజారి కూడా పేదవాడు కాదు గాణగాపురంలో, అంత డబ్బునిచ్చేసాడు వాళ్ళకి. నెక్స్ట్ రెండవది ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ గోయంకా గారు, సుశీల్ గోయంకా గారు, సీమా గోయంకా గారు, ఓంప్రకాష్ గోయంకా గారు, వీళ్ళు మన గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారి దగ్గరికి వచ్చారు, ఆనందమూర్తి గారి దగ్గరికి. గురువు అంటే ఎలా ఆశీర్వదిస్తాడో చెప్తున్నా. వాళ్ళు మామూలు చిన్న తౌడు ఫ్యాక్టరీ రన్ చేసుకునేవారు అంతే. ఆ తౌడు ఫ్యాక్టరీ దగ్గరికి గురుగారు, మేము ఇలా తౌడంతా ఒక చోట వేస్తే కింద డాగు పడుతుంది కదా ఆయిల్ వల్ల, వీళ్ళకి ఎందుకు ఐడియా వచ్చి ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టుకుంటే బాగుంటుందని గురువుగారి దగ్గరికి వస్తారు. పెట్టుకోమంటారు. గురువుగారు ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టుకోండి. ఏం ఫ్యాక్టరీ పెట్టుకోవాలని అడిగితే గురువుకు వీళ్ళు చెప్పరు, కానీ గురువుగారికి అంతా తెలుసు. ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టుకోండి అన్నారు. అదే ఈ రోజున ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్.
ఈ రోజున తాడేపల్లిగూడెంలో చిన్నగా స్టార్ట్ అయ్యి కొన్ని వేల మందికి ఫుడ్ పెట్టి వెస్ట్ ఆఫ్రికాలో ఘనాలో అక్కడ కూడా ఇంకో బ్రాంచ్ పెట్టారు గోయంకా గారు, సుశీల్ గోయంకా గారు. కుబేర్ బంజాబో అని ఆశీర్వదించారు. అపర కోటీశ్వరుడు ఈ రోజున నీతూ అంబానీకి వాళ్ళందరికీ చుట్టాలు, ముఖేష్ అంబానీకి వాళ్ళకి చుట్టాలు వీళ్ళు. అంటే ఆ స్థాయికి గురువు అనుగ్రహిస్తాడు. అంటే అంతేగాని ఈ మంత్రం చేస్తే అయిపోతామండి అని కొంతమంది, ఆ తర్వాత చెడగొట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. నమ్మకంతో చేసుకుని భక్తులు, మన ఫాలోవర్స్ భక్తులు మంచిగా చేస్తారు. అయితే చెడగొట్టేటటువంటి వాళ్ళు మంత్రంతో అయిపోద్దా, లేకపోతే మంత్రం చేసేస్తే అవుతుందా అని డౌట్ పడేవాళ్ళు, వీళ్ళని చెడగొట్టేటటువంటి వాళ్ళు. అవును, దత్తాత్రేయుడు ఇష్టం ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ముందు నీకు ఏం ఒక బెల్లం మొక్క నైవేద్యం పెట్టి మన 41 రోజులు చదివినంత మాత్రం నీకు ఇవ్వాలని ఏమన్నా రూల్ ఉందా? నువ్వు అడిగితే ఎందుకు ఇస్తాడు ఆయన? ఆయనకి ఇష్టమైతే ఇస్తాడు. ఎగ్జాంపుల్ చెప్పాను, కాదని చెప్పమనండి. మొత్తం నేను చెప్పింది త్రూఅవుట్ వరల్డ్ తెలుసు గోయంకా గారు. తాడేపల్లిగూడెం మీద అడగమనండి, ఆ ఊరు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు ఎస్ ఆయన పేదవాడు ఫస్ట్లో, మరి ఈ రోజున కుబేరుడు అయ్యాడు. ఇలా ఎంతోమంది అయ్యారు. ఇదంతా కూడా ఈ మంత్రజప ఫలితము, గురువు యొక్క అనుగ్రహము. అందువలన ఎవరెవరో దొంగ మంత్రాలు, దొంగ గురువుల్ని పట్టుకుని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా పేదలకు అన్నదానం చేయండి, సాధువులకు అన్నదానం చేయండి, అనాథలకి, వికలాంగుల్ని అన్నదానం చేసుకోండి, సరిగ్గా చూసుకోండి, మంత్రజపం చేసుకోండి, చాలు. ఇంకేం నొప్పి ఉంది? ఓకే గురుగారు, తప్పకుండా కుబేర్లు అవుతారు. సో విన్నారు కదా, ధనప్రాప్తి కోసం గురుగారు చెప్పినట్లు ఈ మంత్ర జపాన్ని 41 రోజుల పాటు చేసుకోవాలి. అలాగే నిత్యం 108 సార్లు చేసుకోవాలండి. ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అమ్మా.